డిష్పల్లి ఖిలా గ్రామంలో శ్రీ సీతారాముల స్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా ఘనంగా జరుగుతాయి. ఇందులో భాగంగా సేవా కార్యక్రమాలు, గరుడ సేవ, ఊరేగింపు, రథోత్సవం ఇటువంటి బ్రహ్మాండమైన కార్యక్రమం ప్రతి సంవత్సరం ఘనంగా గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, వీడీసీ మెంబర్లు, పాలకవర్గ సభ్యులు ఇటు కార్యక్రమంలో పాల్గొని గ్రామ ప్రజలు అన్నదాన కార్యక్రమాలు 7 రోజులు చేయడం జరుగుతుంది. గ్రామ ప్రజలందరూ కలిసి అన్నదాన కార్యక్రమం సేవకి కార్యకర్తలుగా నిలుస్తారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బుసా సుదర్శన్ మాట్లాడుతూ అందరూ ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో పాల్గొని కుల మతాల భేదాలు లేకుండా కలిసికట్టుగా బ్రహ్మోత్సవాన్ని విజయవంతం చేయాలి అని కోరుతూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శర్లింగం ఆలయ కమిటీ శ్రీ సీతారామరాజు స్వామి చైర్మన్ నూతనంగా ఎన్నిక కావడం విశేషం, చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని గ్రామ ప్రజల సహకారంతో ఘన విజయం చేస్తారని, ఈ యొక్క సంకల్పం ఇంత పెద్ద బ్రహ్మోత్సవాల కార్యక్రమానికి సీతారాముల స్వామి ఆశీర్వాదం ప్రతి కార్యకర్త, ప్రతి గ్రామ పెద్దల ఆశీర్వాదం ఉండాలి అని కోరుతున్నాను. ఈరోజు మొదటి దినం శ్రీ రాధాకృష్ణారెడ్డి గ్రామ సర్పంచ్ వారి కీర్తిశేషులైన పితామహులు శ్రీ గడ్డం రాములు ఆశీర్వాదంతో ఈరోజు అన్నదానం చేయడం జరిగింది. ఇట్టి అన్నదాన కార్యక్రమానికి అందరూ అర్హులే అని గ్రామ సర్పంచ్ రాధాకృష్ణారెడ్డి తెలియజేశారు. ఎడిటర్ ఆడ ముందు తీసి పడేసాడు. వస్తున్నావా? మోకాలు మబ్బు వస్తున్నాయి. లోపల అన్ని చల్లేసి లోపల లేదా? బయట जय श्री राम, 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 जय हनुमान, जय हनुमान, राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की, जय श्री राम, जय श्री राम. ఇది చూడు కదా ఒక్కసారి చూడండి. ఇప్పుడు తీసుకోరాని ఇప్పుడు చూస్తూ అన్న కొద్ది అందరూ వస్తారా? కవర్ అయ్యింది. వెడల్పురా, వెడల్పురా. కొద్ది వెళ్ళు. జై శ్రీరామ్, జై హనుమాన్, జై హనుమాన్.
చిన్ని నిన్నడు చూతలాంటి తిట్టు జై శ్రీరామ్. ఈరోజు మా యొక్క డిచ్పల్లి గ్రామంలో అందరూ ఈరోజు డిచ్పల్లి గ్రామంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభించిన శుభ సందర్భంగా ఆ యొక్క లక్ష్మీ కళ్యాణ మండపం నందు ఈరోజు అన్నదాత శ్రీ గడ్డం రాధాకృష్ణారెడ్డి గారు, గ్రామ సర్పంచ్ గారు, వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం కొరకు అన్నదానం చేయడం జరుగుతుంది. నేటి నుంచి 7 రోజుల వరకు రోజు అన్నదానం ఉంటుంది. కాబట్టి మేము మా గ్రామం తరఫున మన మండల ప్రజలకు కానీ జిల్లా ప్రజలకు కానీ కోరుకునేది ఏంటంటే మా యొక్క బ్రహ్మోత్సవాల్లో పాల్గొని ఇటు బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇందులో భాగంగా నేడు అన్నదాన కార్యక్రమంలో ఇక్కడ ఆంజనేయ స్వామికి నైవేద్యం సమర్పించడం జరిగింది. ఇప్పుడు కొద్దిసేపట్లో మేము అన్నదానం ప్రారంభం చేస్తాము. ఆ గ్రామస్తులు అందరూ, ఇతర గ్రామస్తుల నుంచి కూడా అందరూ వచ్చి ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొనగలరని మనవి చేస్తూ ఇటు అన్నదానం చేస్తున్నటువంటి వారి కుటుంబ సభ్యులకు ఆ యొక్క శ్రీరామచంద్రుడి ఆశీర్వాదము ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్.